ఆసుపత్రి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాస్పిటల్స్లో పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఇందుకూరుపేటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొని ర్యాలీ నిర్వహించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం కొత్తూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో పరిశుభ్రత లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా విధులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆసుపత్రుల పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వైద్యులు ఆసుపత్రి నుండి విడుదలయ్యే బయోమెడికల్ వ్యర్థాలను వేరువేరుగా కేటాయించిన డస్ట్ బిన్నుల్లో వేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యంతో పాటు పరిసరాల పరిశుభ్రతతో వెసులుబాటు కలుగుతుందన్నారు. తద్వారా రోగి కోలుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో మంది పేషెంట్స్ రోజుకి సుమారు 200 మంది దాకా పేషెంట్స్ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తుంటారు. పేషెంట్స్ ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే ఈ హాస్పిటల్ ఆవరణ చాలా పెద్దది. అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ P4 కింద ప్రసాద్ రెడ్డి గారు చాలా ఎక్విప్మెంట్స్ కూడా సుమారు 50 లక్షలతో ఈ హాస్పిటల్కి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఓపీ పేషెంట్స్ కానీ అడ్మిషన్ అయ్యున్న పేషెంట్స్ కానీ అందరూ చెప్తున్నారు, హాస్పిటల్లో డాక్టర్స్ కానీ అందరూ నర్సింగ్ కానీ అంతా చాలా బాగుందని. కాకపోతే ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ వాళ్ళకి ఆరోగ్యం బాగుపరిచే విధంగా కాకుండా వాళ్ళ చుట్టుపక్కల పరిశుభ్రంగా కూడా ఉండించాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మనం ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయాలు అయితే తీసుకుందో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం రోడ్లు పరిసర ప్రాంతాలన్నీ శుభ్రం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్స్ మీద కూడా దృష్టి పెట్టి ఈ హాస్పిటల్స్ పేషెంట్లకి జబ్బులు తగ్గించడమే కాకుండా వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచితే వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి ఇక్కడ తెలియజేయడం అయింది. అలాగే ఇక్కడ వాడుతున్న ప్రతి ఒక్క ఇక్కడ సర్జరీస్ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ బయోమెడికల్ వేస్ట్ కూడా దాన్ని ఎలా వీళ్ళు వాడాలో ఇక్కడున్న శానిటైజేషన్ సూపర్వైజరు ఆల్రెడీ ఆమెకి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే మన ప్రభుత్వం కూడా చెప్తుంది. ఎందుకంటే బయోమెడికల్ వేస్ట్ అనేది కొన్ని డస్ట్బిన్స్ పెట్టుకొని రెడ్, ఎల్లో, బ్లూ బిన్స్ ఇచ్చాము. దాంట్లో వేర్వేరు రంగుల డబ్బాల్లో సర్జికల్ ఇన్ఫెక్షన్ ఉండేటివి ఒక డబ్బాలో, అలాగే సర్జరీస్ చేసిన బయోమెడికల్ థింగ్స్ అన్ని ఇంకో దాంట్లో, అలాగే ప్లాస్టిక్ ఒక దాంట్లో, వేస్ట్ సిరంజలు ఒక దాంట్లో, ఇవన్నీ వేసి సాయంత్రం దాన్ని 3/4 అవ్వంగానే కవర్ చేసి బయట ఉన్న బిన్స్లో పెడితే ప్రతి రోజు మార్చి రోజు వచ్చి ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చి ఆ బయోమెడికల్ వేస్ట్ని తీసుకొని పోతున్నారు. సో దానికి డాక్టర్లు, అలాగే సిస్టర్సు, అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటైజేషన్ వర్కర్సు అందరూ కూడా దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఆల్రెడీ చేసేదానికన్నా కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజలకు కూడా ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి కూడా అవగాహన కల్పించాలి. మీరు పరిశుభ్రంగా ఉంటే అసలు హాస్పిటల్ దాకా రావడం అనేది ఉండదు. మీ ఇళ్లలో, మీ ఇంటి చుట్టుపక్కల ముందు మీరు శుభ్రంగా ఉండండి, అనారోగ్యం పాలవకుండా ఉంటారు అని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఉన్న స్టాఫ్ కానీ అందరూ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే మనం మన ఊరికే కాదు రాష్ట్రానికి, దేశానికే శుభ్రత అనేది చూపిస్తే ఎన్నో అనారోగ్యాలు అన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.